హాయ్ అండి. నేను డైలీ ఫ్రూట్ బౌల్ తెప్పించుకుంటాను. వాటిల్లో రకరకాల ఫ్రూట్ సలాడ్స్ ఉంటాయి. మెయిన్గా పుచ్చకాయ ముక్కలు ఉంటాయి. వాటిని నేను తినేటప్పుడు వాటి యొక్క విత్తనాలని నేను మా పెరట్లో వేశాను. అవి మొక్కలుగా ఎదిగి కాయలు కాసినాయి. కొన్ని కాయలు అయితే నేను కేర్ఫుల్గా చూసుకోలేకపోయాను. రెండు మిగిలినవి. వాటిని నేను జాగ్రత్తగా చూసుకున్నాను. వాటిని చూపిస్తూ తింటే వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి నేను మీతోటి క్లుప్తంగా షేర్ చేసుకుంటాను. అయితే ఆలస్యం ఎందుకు, ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దామా? ఇవండి, ఇది ఇదేమో నాటుకాయ, ఇదేమో హైబ్రిడ్ కాయ. వీటిలో 90 అబోవ్ వాటర్ కంటెంట్ ఉంటుంది. దీనిలో క్యాలరీలు తక్కువ. ఇది తినటం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది అనమాట. కడుపు నిండినట్టే ఉంటుంది. బీపీ కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఆల్జిమర్స్ అనేది రాదు తినటం వల్ల. అలాగే క్యాన్సర్ ముప్పు నుంచి కూడా కాపాడుతాయి అన్నమాట. ఎర్లీగా కట్ చేసేమేమో. ఇవి ఎలా ఉంటుందో దీన్ని ఒకసారి టేస్ట్ చేద్దాము. చాలా రుచిగా ఉంది. ఇవి కంటి ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. గుండెకి కూడా చాలా మంచిదండి ఇది. దీన్ని తినటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది అన్నమాట. ఇది ఆర్గానిక్ ఫ్రూట్ అండి. దీంట్లో ఎలాంటి రసాయనిక ఎరువులు వేయలేదు. మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు కూడా రకరకాల ఫ్రూట్స్ తీసుకొస్తారు. అవి తిన్న తర్వాత వీటి యొక్క సీడ్స్ ఉంటాయి కదా, ఈ సీడ్స్ అవి అంటే విత్తనాలని, వీటిల్ని మీరు డస్ట్బిన్లో వేయకుండా మీ ఒక ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో కానీ అలాగే పూల కుండీల్లో కానీ వేయండి. కొన్ని రోజులకి వాటి యొక్క రిజల్ట్ మీరు చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చింది కదా? చూసిన వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ఎన్నెన్ని ఇంఫర్మేటివ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తారు కదా. అంతవరకు బీ విత్ యువర్ టైం.